ఓం శ్రీ గురువే నమ. ఓం సరస్వతీదేవి నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యాన్ని ప్రారంభించి నేను నేర్చుకున్నటువంటి చదివినటువంటి ప్రతి సబ్జెక్ట్ని నాలాగా నేను ఏ విధంగా ఒక క్వశ్చన్ కోసం ఒక పుస్తకం కోసం ఒక బిట్టు కోసం ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో అలాంటివి నాలాగా పడకూడదని ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రతి బిట్టు గురించి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక బిట్స్ నేను చెప్పే బిట్లు 1-2 అయినప్పటికీ ఒక మోడల్ అనేక మీరు తయారు చేసుకోకుండా ఒక విధానం అనేది తెలిస్తే మీకు సులభంగా దాన్ని ఆన్సర్ చేయడానికి సులభం. ఈరోజు బ్యాంక్ టెస్టుల్లో అంటే మేనేజర్ పోస్టులో రూరల్ బ్యాంక్ టెస్టుల్లో నేను చూశాను బిట్లు. నేను గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యాను కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, గ్రూప్ 3 ప్రిలిమ్స్ పాస్ అయ్యాను అనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి దగ్గర దాకా పోయి వచ్చాను. కాబట్టి నేను గత వీడియోలో చెప్పాను, నాకున్నటువంటి 365 రోజులు విపరీత పని డ్యూటీల వల్ల ఇది చేస్తున్న పనులు అటువంటి కాబట్టి అయినా కూడా నేను ఎగ్జామ్స్ రాయకుండా వదిలిపెట్టలేదు. నా చివరి ప్రయత్నం వరకు నేను ప్రయత్నం చేశాను. ఇక నేను నేర్చుకునేటువంటిది 10 మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు తెస్తాను. బ్యాంక్ ఎగ్జాంపుల్స్లో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ వేరు, ప్లేస్ వాల్యూ వేరు. ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ద్వారా ఒక బిట్ వస్తుంది మీకు. ఈ బిట్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఇప్పుడు 5,06,764 అనుకున్నాం. 1, 10, 100, 1000, 10,000 అంటే 56,764 అని ఒక నంబర్ ఇచ్చారు. డిజిట్స్ ఉన్నాయి అని 56,764 అనే నంబర్ ఇచ్చినప్పుడు లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ అని అడుగుతాడు. ఈ లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ అడిగినప్పుడు మీరు ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే ఏదో ఒకటి పెట్టేస్తే మైనస్ ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రతి ఒక్క 4 మార్కులు 1 మార్కు పోతే మీరు మైనస్ సగం పడిన కష్టం అంత కష్టం కదా నెగిటివ్ మార్కులు ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో లోకల్ వాల్యూని ఏ విధంగా కొనుక్కోవాలి, ప్లేస్ వాల్యూని ఏ విధంగా కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఈ బిట్ని మీకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ బిట్వీన్ ది లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. లోకల్ వాల్యూ ప్లేస్ చూడండి, లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న ఒకటి. లోకల్ అంటే ప్లేసే కదా, లోకల్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ ఫేస్ వాల్యూ వేరు. డిఫరెంట్ బిట్వీన్ లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ. లోకల్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ, లోకల్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడు ఏమన్నా వచ్చిన 56,764లో లోకల్ వాల్యూకి ఫేస్ వాల్యూకి ఎంత అంటాడు. ఇప్పుడు వాడు ఏమిస్తాడంటే ఇక్కడ 6 ఉంది, మీకు కనిపించవుతున్నాడు మధ్యలో. ఇప్పుడు లోకల్ వాల్యూ 6కి ఫేస్ వాల్యూ 6 డిఫరెంట్ అన్నట్టు. అంటే డిఫరెంట్ ఫేస్ వాల్యూ 6 లోకల్ వాల్యూ 6 అంటాడు.
లోకల్ వాల్యూ 6కి ఫేస్ వాల్యూ 6కి డిఫరెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ కనుక్కోండి. ఈ 6 అనేటువంటిది ఎక్కడ ఉంది? 1s 2s 100s 1000s 10,000s. ఈ 6 అనేటువంటిది లోకల్ వాల్యూ ప్రకారము 6000. ఈ ఫేస్ వాల్యూ అనేటువంటిది సింగిల్ డిజిట్స్. ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఏ నెంబర్ ఇచ్చినప్పటికీ అది సింగిల్ డిజిట్ అవుతుంది, 1s అవుతుంది. కాబట్టి -6. అప్పుడు ఏమవుతుంది? 5994. చూడండి, అంటే ఫేస్ వాల్యూ లోకల్ వాల్యూ ది ఫేస్ వాల్యూ డిఫరెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది క్వశ్చన్? అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది లోకల్ వాల్యూ ది ఫేస్ వాల్యూ అంటాడు. లోకల్ వాల్యూకి ప్లేస్ వాల్యూ ఒకటే. ప్లేస్ వాల్యూ అని ఇచ్చినా లోకల్ వాల్యూ ఇచ్చినా రెండు పదాలు ఒకటే. కాబట్టి అప్పుడేమవుతుంది? ఇప్పుడు డిఫరెంట్, దేర్ఫోర్ లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ డిఫరెంట్. ఎంత? 5994. అంటే 6 తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇటువంటి లెక్కలు వచ్చినప్పుడు నేను చెప్పేది ఒక లెక్కే, 100 లెక్కలు చెప్పాల. ఈ లెక్క చెప్పిన ప్రకారము ఎప్పుడైనా ఏ బ్యాంక్ టెస్ట్కైనా లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ అని వస్తే లోకల్ వాల్యూ అనే పదంలో ప్లేస్ వాల్యూని పెట్టినా ప్లేస్ వాల్యూ లోకల్ వాల్యూ ఒకటే. లోకల్ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే ఆ ఇచ్చిన నెంబరు ఏ స్థానంలో ఉందో చూసుకోవాలి. ఒకటి స్థానం, 1s 10s 100s 1000s అది చూడాలి. కానీ ఈ ప్లేస్ వాల్యూ మాత్రం ఎప్పుడు సింగిల్ డిజిటేను. ప్లేస్ వాల్యూ ఎప్పుడు సింగిల్ డిజిట్లో ఉంటుంది. అంటే 6 అని ప్లేస్ వాల్యూ 6 అవుతుంది. ఫేస్ వాల్యూ 6 = 6. అదేవిధంగా లోకల్ వాల్యూ 6 ఇక్కడ ఏదైతే ఏ పొజిషన్లో అయితే ఉంటుందో ఆ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చినటువంటి నంబర్లో ఫేస్ వాల్యూ 6000లో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ వాల్యూ 6000 అవుతుంది. అంటే లోకల్ వాల్యూ 6000 అవుతుంది. ఫేస్ వాల్యూ 6 సింగిల్ డిజిట్సే కాబట్టి ఫేస్ వాల్యూ మారదు. అంటే ఫేస్ వాల్యూ 6కి లోకల్ వాల్యూ 6కి డిఫరెంట్ ఏంటంటే లోకల్ వాల్యూని మాత్రం పొజిషన్ చూసుకోవాలి. ఫేస్ వాల్యూని కాబట్టి మాత్రం 1స్లో అంటే సింగిల్ డిజిటే కాబట్టి అదే వాల్యూ ఉంటుంది. ఈ విధంగా ఇంకో లెక్క చెప్తాను. ఇప్పుడు ఒక్కోసారి ఓన్లీ ఈ 42,301 వీటిలో లోకల్ వాల్యూ ఎంత అని అడగచ్చు. అప్పుడు 3 యొక్క లోకల్ వాల్యూ ఎంత? 3000. అంటే 100స్లో ఉంది. సారీ 300. 3 లోకల్ వాల్యూ, ఇక్కడ 3 యొక్క లోకల్ వాల్యూ 300. 3 యొక్క ఫేస్ వాల్యూ 3a అంటే సింగిల్ డిజిట్ అవుతుంది. ఫేస్ వాల్యూ ఎప్పుడు సింగిల్ డిజిట్ అవుతుంది, 1s అవుతుంది. కాబట్టి ఫేస్ ఈ రెండు డిఫరెంట్ 300 - 3 అప్పుడు 297. కాబట్టి ది డిఫరెంట్ బిట్వీన్ ది లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ = 297. కాబట్టి ఈ బిట్ ఎప్పుడు ఏ బ్యాంక్ టెస్ట్లో ఇచ్చినా జీవితంలో మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్. ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ అంటే 3 to 4. 3 to 4లో ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఎంత అంటాడు. మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డిజిట్ కనుక్కునేటప్పుడు 324 యూనిట్ డిజిట్లో ఏమేమి కనుక్కోవాలి అంటే 3-4 నంబర్స్ ఇస్తారు. 324, 248,
118. ఈ విధంగా మూడు నంబర్స్ ఇచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ కనుక్కోమంటారు. ఈ మూడింటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్ నెంబర్ అంటే యూనిట్ అనగానే, యూనిట్ డిజిట్ అనగానే, యూనిట్ అంటే వన్స్ అంటే ఫస్ట్ మొదటి స్థానంలో ఉండేది, ఒకటి స్థానంలో, తెలుగులో అయితే ఒకటి స్థానము, ఇంగ్లీష్లో అయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. అదేవిధంగా ఒకటిలో, పదులు, వందలు. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్స్లో 3 to 4, 248, 118. దీంట్లో ఇక్కడ యూనిట్లో 3 to 4లో యూనిట్ ఎంత, యూనిట్ డిజిట్ అనేది ఏమంటుంది, 3 to 4లో యూనిట్ డిజిట్ 4, 3 to 4లో యూనిట్ డిజిట్ 4. అదేవిధంగా 248లో యూనిట్ డిజిట్ 8 ప్లస్ 8. అదేవిధంగా 118లో యూనిట్ డిజిట్ ఎంత అంటే ప్లస్ 8. అప్పుడు టోటల్ ఎంత 20, టోటల్ 20. అప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, బిట్ ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్. దేనికి 3 to 4, 248, 118కి ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఎంత అంటాడు. మనం అనగానే ఏదో ఒక నెంబర్ వేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ నెంబర్లన్నీ టోటల్ వేసుకొని, అంటే ఇక్కడ 3 to 4లో 4, 248లో 8, 118లో 8, ఈ రెండు మొత్తం టోటల్ కలిపి 20 వచ్చింది. అప్పుడు మనకి రిక్వైర్డ్ డిజిట్ ఎంత అంటే, రిక్వైర్డ్ డిజిట్ లాస్ట్కి వచ్చేలాగా ఈ లాస్ట్ తీయాలి. రిక్వైర్డ్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. అప్పుడు ఆన్సర్ మనము 0 పెట్టుకోవాలి. కాబట్టి 20 వేయకూడదు, మళ్ళీ దాన్ని యూనిట్ డిజిట్లో ఏముందో అది వేయాలి. చూడండి ఒకసారి, ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఒక్కటి కానీ మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకుంటే ఆ ఇంట్రెస్ట్తో అనేక బిట్స్, బ్యాంక్ టెస్టులకి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి నేను చెప్పాను, ఒక చిన్న బేసే చెప్పాను ఈరోజు. మీరు నా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కానీ చేస్తే అనేక వీడియోలు మీకు మీ ముందుకు తీసుకొస్తాను. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.